ట్యాక్స్ హార్వెస్టింగ్. క్యాపిటల్ మార్కెట్లో అసోసియేట్ అయి ఉండేవారు తరచూ వినే పదం ట్యాక్స్ హార్వెస్టింగ్. అసలు ఏమిటిది తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేద్దాం. ట్యాక్స్ హార్వెస్టింగ్ అనేది పెట్టుబడిదారులు వారి ఇన్వెస్ట్మెంట్స్ పై పన్ను బాధ్యతను తగ్గించుకోవడానికి ఉపయోగించే స్ట్రాటజీ. ఇది ముఖ్యంగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పరిధిలో ఉపయోగించబడుతుంది. ఈ ప్రక్రియలో ఇన్వెస్టర్స్ నష్టపోయిన పెట్టుబడులను అమ్మి ఆ నష్టాలను వారి లాభాలతో సర్దుబాటు చేసుకుంటారు. ఈ విధానం భారతదేశంలో ఎక్కువగా ఇన్వెస్టర్లు లాసెస్ను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. నమస్తే, దిస్ ఇస్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. ట్యాక్స్ హార్వెస్టింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ముందు మా ఈ ఛానల్ ద్వారా తెలుగులో ఫైనాన్షియల్ లిటరసీ స్ప్రెడ్ చేసే ప్రయత్నాన్ని లైక్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్యాక్స్ హార్వెస్టింగ్ ఎలా పనిచేస్తుంది అనే డీటెయిల్స్లోకి వెళదామా? పెట్టుబడి చేసిన ఆస్తులు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ విలువ తగ్గిన వాటిని అమ్మడం ద్వారా నష్టాలను రియల్ లాసెస్గా కన్వర్ట్ చేయడం, ఆ నష్టాలను మీ పెట్టుబడులపై వచ్చిన లాభాలతో సర్దుబాటు చేయవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ పై లాసెస్ను ప్రాఫిట్స్తో సెట్ ఆఫ్ చేయడానికి ఉపయోగించడం ద్వారా మొత్తం లాభాలను తగ్గించుకోవచ్చు. దీనివల్ల పన్ను భారం తగ్గుతుంది. రీఇన్వెస్ట్మెంట్ నష్టపోయిన పెట్టుబడులను తిరిగి అదే లేదా పోలి ఉన్న పెట్టుబడుల్లో తిరిగి పెట్టడం ద్వారా పెట్టుబడులు లాంగ్ టర్మ్ గోల్స్ను కొనసాగించవచ్చు. లిక్విడిటీ రూపంలో కూడా అవకాశం ఉంటుంది. నష్టపోయిన ఆస్తులను అమ్మి ఆ నిధులను మరింత మంచివైన పెట్టుబడుల్లోకి మార్చుకోవచ్చు. మార్కెట్ మార్పులకు తగినట్లు వ్యూహాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. డైరెక్ట్ ఈక్విటీ లేదా డెట్ ఫండ్స్ లాభాలను అగెనిస్ట్గా మ్యూచువల్ ఫండ్ నష్టాలను క్లెయిమ్ చేయవచ్చు. అదే రియల్ ఎస్టేట్ అమ్మకాల ద్వారా పొందిన లాభాలను ఇతర ఆస్తుల నష్టాలతో సర్దుబాటు చేసుకోవచ్చు. దీన్నే సెట్ ఆఫ్ చేసుకోవడం అంటారు. ఉదాహరణకు, అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను. మీరు 20 లక్షల విలువైన 2 షేర్లను కొనుగోలు చేశారు అనుకుందాం. ఒక్కొక్క దాంట్లో 10 లక్షలు పెట్టారు. ప్రస్తుతం ఒకదాని విలువ 13,25,000, మరో షేర్ విలువ 8 లక్షలు అనుకుందాం. అంటే ఒక దాంట్లో మీకు 3,25,000, ఇంకో దాంట్లో 2 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. మీరు 2 లక్షల నష్టాన్ని ట్యాక్స్ హార్వెస్టింగ్ ద్వారా అగెనిస్ట్ ప్రాఫిట్స్ ఉపయోగించుకోవచ్చు. పైన ఉదహరించిన ఎగ్జాంపుల్లో 13,25,000 రూపాయలు మీరు ఒక షేర్లో గెయిన్ వచ్చింది, రెండో షేర్లో 2 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. అంటే 3,25,000 రూపాయలు మీకు వచ్చిన దాంట్లో 1,25,000 రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఫస్ట్ 1,25,000 ఎగ్జంప్షన్ ఉంటుంది. కాబట్టి ఆ మిగిలిన ఒక దాంట్లో 2 లక్షల ప్రాఫిట్ వచ్చింది, ఇంకో దాంట్లో 2 లక్షలు నష్టం వచ్చింది. ఆ 2 సెట్ ఆఫ్ అవుతాయి. దాంతో మీరు ట్యాక్స్ కట్టవలసిన అవసరం ఏదీ ఉండదు. తుది సూచన ఏమంటే, ఇది పన్ను ఆదా చేయడానికి ఉపయోగపడే స్ట్రాటజీ అయినప్పటికీ దీన్ని ఉపయోగించడానికి మీ ఇన్వెస్ట్మెంట్స్ వ్యూహాన్ని మరియు మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది. ఏమైతేనేమి నిపుణుల సలహా తీసుకోవడం మీ పెట్టుబడులపై మంచి నిర్ణయాలకు దారి తీస్తుంది. మీకు ఇంకా ఏదైనా వివరాలు కావాలనుకుంటే మా తదుపరి వీడియోలో పొందుపరుస్తాము, తెలియచేయండి. పైన కనబడుతున్న నంబర్స్కు కాల్ చేసి మాతో కాంటాక్ట్ చేయగలరు. పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించి మా సంస్థ సహాయక సహకారాలు కావాలి అనుకుంటే గూగుల్లో QPFP అడ్వైజర్ ఫక్రుద్దీన్ షేక్ సెర్చ్ చేసి మా వెబ్సైట్ని విజిట్ చేయండి. తద్వారా మా పేజీలో మీ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయండి. మేము మీకు తప్పక కాంటాక్ట్ చేస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్, జై భారత్.